మనకి ఇక్కడ అర్థమవుతుంది. నీ శాసనములు నాకు హృదయానందములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకుని ఉన్నాను. ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయం. చూడండి ఎంత చక్కని పదాలు. మరి అవి పదములు మాత్రమే కాదు, కానీ తన యొక్క జీవితం, తనలో ఉన్నటువంటి ఆశలు, తనలో ఉన్న ఆలోచనలు మనము గమనించినట్లయితే దేవుని బిడ్డలుగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనందరి జీవితాల్లో కూడా మనము కలిగి ఉండవలసినటువంటి ఆ యొక్క ఆశలు, ఆలోచనలు అనేటువంటివి ఎలా ఉండాలి, అది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల జీవితాల ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల గురించి మనము వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు వారిలో ఉన్నటువంటి శ్రేష్టమైన భక్తి లక్షణాలను మనము గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో వారి పేరు, ఒక వ్యక్తి యొక్క పేరు మనం విన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి గుణము, లేకపోతే ఆత్మీయమైన విలువలు ఏవైతే ఉన్నవో, ఆ వ్యక్తి యొక్క సాక్ష్యము ఎలాంటిదిగా ఉన్నదో, కనీసము మనము కొన్ని విషయాలు మనము తెలుసుకున్న వారిగా, అలాగే ఆ సాక్ష్యము లేకపోతే ఆ విలువలు మన జీవితంలో కూడా మనం కలిగి ఉండడానికి మనము ప్రయత్నించాలన్నమాట. మనము నేర్చుకోవాలి. మరి అటువంటి భక్తి జీవితమే మనకి ఆశీర్వాదం. మనము దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యములో నుండి వింటున్నటువంటి ఆ యొక్క విషయాలలో మనం కొన్నిటిని నేర్చుకుని దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలులను పొందుకోవడం కోసమే గాని, మరి దేవుడు మనలను ఏ రీతిగా అయితే జీవించమన్నాడో, ఏ రీతిగా జీవిస్తే మనము మేలు పొందుకుంటామని చెప్పాడో, అలాగే ఈ లోకములో జీవితం మాత్రమే కాకుండా పరలోకమును మనం సంపాదించుకునడానికి మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలనేటువంటిది మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఏదైనా మనం ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుకి మాన్యువల్ ఒకటి ఇస్తారు, బుక్ ఒకటి ఇస్తారు. మరి సెల్ ఫోన్ కొన్నా కానీ, మరి ఏదైనా ఏసీ కొన్నా కానీ, లేకపోతే వాషింగ్ మెషిన్ కొన్నా కానీ, ఏది కొన్నా కానీ దాదాపుగా అది ఎలా మనం యూజ్ చేయాలి అనేటువంటి, ఎలా వాడితే ఆ వస్తువు చక్కగా పనిచేస్తుంది అనేటువంటిది, ఆ విషయాలన్నీ కూడా ఆ పుస్తకంలో రాస్తారు. దానిని మనం ఫాలో అయినప్పుడు మనము ఆ వస్తువుని ఎలాగ వాడాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేది మాత్రమే కాకుండా ఆ వస్తువు చక్కగా పనిచేయడానికి, త్వరగా పాడైపోకుండా అది మనకు ఉపయోగకరంగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. అలాగే దేవుడు కూడా మరి తన స్వారూప్యంలో చేసుకున్నటువంటి మానవులైనటువంటి మనము ఎలాగో జీవించాలి, ఎలాగో బ్రతకాలి, ఎలాగో బ్రతికితే మన జీవితానికి అది మేలు అనేది మనం సంపాదించుకుంటాము అనే విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆ యొక్క భక్తుల ద్వారా దేవుడు మరి వారి జీవితాల ద్వారా మనకు అనేకమైనటువంటి విషయాలను ఆయన పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు. కాబట్టి మనము మేలు పొందుట కొరకు, మనము మరి నిత్య జీవాన్ని పొందుకున్నట కొరకు దేవుడు ఎలాగైతే వాటిని సిద్ధపరిచినాడో వాటిని మరి పరిశుద్ధ గ్రంథంలోనే మనం ఉంచినట్లయితే ప్రయోజనం లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములు మన యొక్క జీవితాలలో అవి కనిపించాలి. మనం వాటిని నేర్చుకోవాలి. వాటిని నేర్చుకుని వాటి ప్రకారముగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన ఎడల ఆయన సంతోషమును కలిగిన వాడు ఉంటాడు. మనలను బట్టి దేవుడు ఆనందిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పుట్టడం మాత్రమే కాదు కానీ ఒక 30 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడని ఏదో 2-3 వచనాలు, 2-3
సందర్భాలు మాత్రమే రాయబడి ఉన్నాయి. కానీ మిగిలినటువంటి 30 సంవత్సరాల జీవితము ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు అనేటువంటిది సంపూర్ణముగా అది రాయబడలేదు. సంపూర్ణంగా 95% రాయబడలేదు. అయినప్పటికీ కూడా మరి తన యొక్క జీవితము ఎలాంటిదిగా ఉన్నది అని మనం పరీక్ష చేసినప్పుడు, మరి యోహాను బాప్తీసం ఇస్తున్నాడని తెలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ యోర్దాను నది దగ్గరికి ఆయన కూడా వచ్చి బాప్తిస్మము పొందుతారు. బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం అనేది వినబడుతున్నది. ఏమిటి ఆ స్వరం అంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను. ఈ యొక్క స్వరము, ఈ మాట ఎలాగూ చెప్పబడినది, ఎవరు చెప్పినారు, ఎందుకు చెప్పినారు అనేది మనము గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉన్నది గనుక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు అంటే పరలోకం నుండి భూలోకంలో పుట్టాడని ప్రియకుమారుడని అంటున్నాడు దేవుడు అంటే కానే కాదు. ఆయన భూమి మీదకి పంపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు రక్తమాంసములు మనవలనే ఆయన కూడా రక్తమాంసములు కలిగినటువంటి దేహము కలిగిన వాడిగా ఉన్నాడు. మరి మనలాంటి స్వభావాన్ని కలిగిన వాడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనస్సులో ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క హృదయములో దేవుని యొక్క వాక్యం ఉన్నది. కాబట్టి దాని ప్రకారముగా ఆయన నడిచాడు గనుకనే, దాని ప్రకారముగా జీవించినాడు గనుకనే ఆ యొక్క జీవితము దేవునికి ఇష్టమైనదిగా మారింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా అంతే. యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడండి, ఆయనకి ఏదైనా సాధ్యమవుతుంది అనేటువంటిది అది కాదు. అలాగే మనము ఆలోచించకూడదు. కొంతమంది అలాగే ఆలోచిస్తారు. ఆయన దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి ఆయన సాధ్యమైంది, మనకి సాధ్యము కాదు. అది అవిశ్వాసం. మనము దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనము గ్రహించి దాని ప్రకారముగా మనం జీవించాలనేటువంటి ఆశ అనేది మనలో కలిగినప్పుడు దేవుడంట ఆశ గల ప్రాణాలను ఆయన తృప్తిపరుస్తాడు. మనము ఏ ఆశలైతే కలిగి ఉంటామో ఆ ఆశల విషయంలో దేవుడు మనకు సహాయమును చేసేవాడి ఉంటాడు. మనము ఆత్మ సంబంధమైన ఆశలు కలవారి ఉన్నప్పుడు దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనము భౌతికమైన ఆశలు మనం కలవారి ఉన్నప్పుడు దేవుడు భౌతికమైనటువంటి విషయాలలో కూడా కొందరికి దేవుడు సహాయం చేశాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతికమైనటువంటి సహాయం అనేది, భౌతికమైన ఆశీర్వాదం అనేటువంటిది అది నిత్య జీవాన్ని మనం నడిపించలేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అనేది మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. కాబట్టి మనము ఇక్కడ భక్తుడైన దావీదు యొక్క జీవితం, కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయం 11, 12, 13 వచనాలను మనం గమనించినప్పుడు 112వ వచనంలో ఏమంటున్నాడు? 11వ వచనంలోనేమో నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. చూడండి, స్వాస్థ్యము అంటే ఏంటంటే అది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం. స్వాస్థ్యము అంటే పితరులు అంటే తండ్రి సంపాదించినటువంటి దానిలో పిల్లలకు ఏమొస్తుందంటే భాగం అనేటువంటిది వస్తుంది. అది పిల్లలు వారి యొక్క మైనారిటీ తీరిన తర్వాత ఏమవుతుందంటే తండ్రి సంపాదించినటువంటిది ఏదైతే ఉన్నదో అది వారికి కుమారులకు కుమార్తెలకు అది స్వాస్థ్యముగా మారుతుందన్నమాట. అలాగే దావీదు దేనిని స్వాస్థ్యముగా భావిస్తూ ఉన్నాడు అంటే దేవుడు మనకిచ్చినటువంటి శాసనములు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క ఉద్దేశాలు, ఇవన్నీ కూడా ఎలా భావిస్తున్నాడు, దేనిగా భావిస్తున్నాడు వాటిని అంటే తనకు స్వాస్థ్యముగా, అంటే తనకి ఒక ఆస్తిలాగా, లేకపోతే ఒక విలువైనటువంటి సంపదలాగా దానిని భావిస్తున్నాడు. ఈనాడు అనేక మంది దేవుని యొక్క వాక్యం అంటే ఏదో ఒక పుస్తకం లాగానే దాన్ని భావిస్తుంటారు. ఒక ఏదో కొన్ని పేజీలు కలిగినటువంటి పుస్తకం లాగా భావిస్తారు. కానీ మరి చూడండి, ఎక్కడో కొంతమంది ఉంటారు ఇది వాక్యమే దేవుడు,
వాక్యమే దేవుడు. ఈ వాక్యములో జీవం ఉన్నది, ఈ వాక్యములో పరిశుద్ధత ఉన్నది, ఈ వాక్యములో రక్షణ ఉన్నది, ఈ వాక్యములో నిత్య జీవం ఉన్నది, ఈ వాక్యము నన్ను బ్రతికించేది అని అన్నాడు దావీదు. యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని యొక్క వాక్యము మనలను బ్రతికిస్తుంది. ఎలా బ్రతికిస్తుందంటే ఈ లోకములో బ్రతకడానికి కాదు, ఈ లోకములో బ్రతకడానికి అంటే పరిశుద్ధముగా బ్రతకడానికి. ఈ లోకంలో బ్రతకడానికి కూడా దేవుని వాక్యం మనకి ఉపయోగపడుతుంది. అయితే దేవుని యొక్క వాక్యము ఎలా ఒక వ్యక్తికి ఉపయోగపడాలి అంటే, అది ఈ లోకంలో ఒక వ్యక్తి పాపిగా జన్మించినటువంటి వ్యక్తి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఏదైనా ఒక అవకాశము, ఆధారము ఏదైనా ఉన్నదంటే అది దేవుని యొక్క వాక్యం మాత్రమే. దావీదు అంటున్నాడు, ఇదే 119 దావీదు కీర్తన మొదటి పేజ్, ఆ యొక్క దానిలో 9వ వచనము 119:9 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు. తరువాత నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికెదను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క వాక్యములో ఎంత శక్తి ఉన్నది, ఎంత బలం ఉన్నది, ఎంత ప్రభావం ఉన్నది. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎలాగో మార్చగలదు. నిర్జీవమైన స్థితి నుండి జీవములోనికి నడిపించేది దేవుని యొక్క వాక్యం. చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు, పాపముల చేత చనిపోయిన వారిగా మనం ఉన్నప్పుడు ఏం చేస్తుందా, క్రీస్తు రక్తము మనలను సజీవులుగా మార్చినదని రాయబడింది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి అంటున్నది కదా ప్రభువుతో, అయ్యా నీవు ఒక మాట సెలవిస్తే చాలు నా సహోదరుడు బ్రతుకుతాడు, నా కుమారుడు బ్రతుకుతాడు, నా కుమార్తె బ్రతుకుతుంది అని కొంతమంది వ్యక్తులు యేసేతో చెప్తున్నారు. వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని వారు వ్యక్తపరుస్తున్నారు. నీవు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభువా, నా దాసుడు బ్రతుకుతాడని ఒక వ్యక్తి అంటున్నాడు, నా కుమారుడు బ్రతుకుతాడని ఒక వ్యక్తి అంటున్నాడు, నా కుమార్తె బ్రతుకుతుంది అని అంటుంది ఒక వ్యక్తి అంటుంది, నా సహోదరుడు బ్రతుకుతాడు ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసము మనకున్నదా? దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరము వలన మన జీవితాలకు ఎంత ఆశీర్వాదం ఉన్నదో అది మనం గ్రహించినప్పుడు మనము దేవుని యొక్క స్వరము వినడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా మనము ఉండలేము. చూడండి, దావీదు గమనించినాడు, దావీదు గ్రహించాడు. కనుకనే అతడు ఏమంటున్నాడంటే, హృదయానందకరములు నీ శాసనములు, హృదయానందకరములు, నా హృదయానికి ఆనందం. ఈనాడు ఎంతమంది వేటి యందు ఆనందిస్తున్నారు? ఏమండి, లోకములో ఆనందించేవారు దేవునిలో ఆనందించలేరు, దేవునిలో ఆనందించేవారు లోకములో ఆనందించలేరు, లోకాన్ని బట్టి ఆనందించలేరు. లోకములో ఉన్న స్నేహితులు, లోకములో ఉన్న బంధువులు, లోకములో ఉన్నటువంటిది దేనిని బట్టి కూడా వారు ఆనందించలేరు, సంతోషించలేరు. భక్తుడైన పౌలు అంటున్నాడు, ఆనందించండి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. దావీదు అంటున్నాడు, దేవా నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషము కలదు అంటున్నాడు. కాబట్టి మనము దేవుని యందు సంతోషిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడంట మన యందు సంతోషిస్తాడు. అలాగే మనము ఎలాగో సంతోషాన్ని కలిగి ఉండాలో దేవుడు అలాగూ మనకి సహాయం చేస్తాడు. మనము దేనిని బట్టి ఆనందించగలమో దాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ దావీదు లాంటి మనస్సు, ఆశ మన జీవితంలో మనం కలిగి ఉండాలి. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ఈనాడు మన స్వాస్థ్యము ఏమిటని మనం భావిస్తున్నాము?
మన ఆశ ఎలాగున్నది, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన యొక్క జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గోల్ అనేటువంటిది ఎలాంటిదిగా ఉన్నది అనేది మనం గమనించుకోవాలి. దేవుడు చూపించినటువంటి మార్గమే మన మార్గమై ఉండాలి. దేవుని యొక్క ఆనందమే మన ఆనందమై ఉండాలి. దేవుని యొక్క నిర్ణయమే మన యొక్క నిర్ణయమై ఉండాలి. అలాగూ ఉన్నప్పుడే ఏమవుతుందంటే దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతాయి. యేసు ప్రభు అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు ఏంటంటే, నేను నా తండ్రికి ఇష్టమైనవన్నీ కూడా నేను చేయుచున్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పి ఆ ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చాలు. చూడండి, యేసు ప్రభు యొక్క సాక్ష్యం ఏంటంటే, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు ఒంటరిగా అంటే, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములనే నేను చేయించున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఆయనకి ఇష్టమైన కార్యములు మనం చేస్తారట దేవుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఒంటరిగా విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే, లోకములో విడిచిపెట్టాడు, పాపములో విడిచిపెట్టాడు, మనను అనేకమైన ఇరుకులలో ఇబ్బందులలో ఆయన మనలను విడిచిపెట్టాడు. ఆయన మనలను ఎల్లప్పుడూ కూడా కాపాడే దేవుడుగా, రక్షించే దేవుడుగా, మనలను భౌతికముగాను ఆత్మీయముగాను తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులుగా దేవుడు ఆయన నడిపించుకుంటాడు, ఆయన స్థిరపరుచుకుంటాడు, ఆయన బలపరుచుకుంటాడు. ఆయన పాత్రలుగా మనలను ఆయన వాడుకుంటాడు, ఆయన సాక్షులుగా మనలను తీర్చిదిద్దుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క ఆనందం అనేటువంటిది, మన యొక్క భావాలు అనేటువంటివి ఎలాంటివిగా ఉండాలి అంటే, దేవుని యొక్క చిత్తానుసారమైనవిగా, దేవునికి ఇష్టమైనవిగా మన భావాలు ఉండాలి. మన ఆనందము దేవుడై ఉండాలి, వాక్యమై ఉండాలి. భక్తుడైన దావీదు కీర్తనలు 1వ అధ్యాయంలో అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. చూసారా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూసారా, ఆనందం అనేది ఎక్కడ ఉన్నది? అది మనకి తెలియదు కనుక దేవుడు తన యొక్క వాక్యము ద్వారా, తన యొక్క భక్తుల ద్వారా ఆ ఆనందము ఎక్కడ ఉన్నదో దానిని తెలియజేస్తూ ఉన్నాడు. 147వ దావీదు కీర్తనలో కూడా ఉంటుంది, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు ఆయన ఆనందించువాడనై ఉన్నాడు. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి వారు అతిశయిస్తారట. అయితే గుర్రముల బలమయందు నేను ఆనందించువాడను కాదు, నరుల కాలు సత్తువయందు నేను ఆనందించువాడను కాను, కానీ యెహోవా కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు నేను ఆనందించు దేవుడనై ఉన్నానని చెప్పి కీర్తనల గ్రంథంలో మనము కనిపించలేదమ్మా. కీర్తనలు 147:10-11 వచనాలు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇవి దావీదు జీవితంలో మాత్రమే తను కలిగి ఉన్నందువలన, దావీదు ఒక్కడే ఇలాంటి ఆత్మీయమైనటువంటి విషయాలు కలిగి ఉన్నందువలన, లేకపోతే పరిశుద్ధ గ్రంథములో ఆ భక్తులైన వారు ఇలాంటి శ్రేష్టమైనటువంటి ఆ గుణాలు, ఆలోచనలు కలిగి ఉన్నందువలన మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఒక వైపు నుండి ఉపయోగం ఉండదు. ఏంటంటే తెలుసుకోవడానికి ఉపయోగం ఉంది, కానీ మరి అవి మన జీవితంలో లేకపోతే మనకి ఉపయోగము ఉండదు. అర్థమైందండి? అన్నము మన ఎదుటిగా ఉంటే సరిపోతుందా? చాలదు.
అమ్మ ఉండింది, చక్కగా ఇష్టమైన కూర, ఇష్టమైనటువంటి వంటలు చేసింది. అవి మనము మన ఎదురుగా పెట్టుకుని ప్లేట్లో పెట్టుకుని కూర్చుంటే మనకి ఏమీ ఉపయోగం ఉండదు. కానీ కొంచెం కొంతమంది ఏంటంటే స్మెల్ అనమాట, స్మెల్ని బట్టి సంతోషపడే వాళ్ళు ఉంటారు. అంతవరకు ఉపయోగం ఉండదు. కానీ మరి దానిని తినినట్లయితే, దానిని మనలోనికి తీసుకున్నట్లయితే అది ఎలా ఉంటుందంటే మనకి సంపూర్ణమైన బలం, శరీరానికి బలాన్ని ఇస్తుంది. అది మనకి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అలాగే మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు మన జీవితంలోనికి అవి మనము తీసుకున్న వారికి ఉండాలి. తీసుకున్నప్పుడే అవి మనకి ఉపయోగకరముగా ఉంటాయి. ఇంకొక వచనంలో 113 వచనంలో కూడా, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి వాటిలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఏమంటున్నాడు 112వ వచనం, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను. చూసారా, మన హృదయాన్ని మనమే లోపరుచుకోవాలా. మన హృదయాన్ని మనం లోపరుచుకోవాలా. దేనికోసం లోపరుచుకోవాలా అంటే దేవుని యొక్క వాక్యానికి అనుకూలముగా మన హృదయాన్ని మనం లోపరుచుకోవాలట. లోపరుచుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లోపరుచుకున్నాడంట, అది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. అది ఒక నిత్య నిర్ణయం. ఇక తన జీవిత కాలం అంతా కూడా నా హృదయము దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడట. మనం మనుషులకు కాదు లోబడాల్సింది, మొదట దేవునికి మనము లోబడాలి. దేవుని యొక్క వాక్యానికి మనము లోబడాలా. లోబడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు మనలను ఆత్మీయముగా ఏం చేస్తాయి? ఆత్మీయముగా మనలను ఆ యొక్క ఆత్మీయమైన మార్గంలోనికి, లేకపోతే ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, అలాగే దేవుని యొక్క దృష్టి ఆకర్షించడానికి, దేవుని యొక్క దృష్టి మన మీద నిలవడానికి ఆ యొక్క విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. మనము దేవుని యొక్క వాక్యానికి లోబడినాం. కొంతమంది భక్తులు ప్రార్థన చేయాలి. వారు ఎంతో ఇరుకులో, ఇబ్బందులు, సమస్యల్లో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయకుండానే దేవుడంట వారిని దృష్టించినాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మనము వారి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, వారు యూదులు, ఇశ్రాయేలు, యెరూషలేములో నుండి వారు ఆ యొక్క బబులోనికి కొనిపోబడి అక్కడ జీవిస్తున్నారు. కొంతకాలం తర్వాత నెబుకద్నెజర్ రాజు ఒక విగ్రహాన్ని చేసి, మీరందరూ కూడా దానికి మొక్కాలి, లేకపోతే